శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1962వ సంవత్సరంలో విడుదలైన గుండమ్మ కథ చిత్రం నుండి పింగళివారు రచించిన, ఘంటసాల వారు స్వరపరిచిన 'సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయె' అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేసాను. ఈ గీతం ఎలా సాగుతుందంటే, సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయి, తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయి. సన్నగ వీచే చల్లగాలికి కళ్ళు మూసిన కలలాయే, అవి తలచిన ఏమో సిగ్గాయే, కళ్ళు తెరచినా నీవాయే, నే కనులు మూసినా నీవాయే. నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే, కలవరపడి నే కనులు తెరవ నా కంటి పాపలో నీవాయే. ఎచట చూసినా నీవాయే, మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే, ఉలికిపాటితో కలయ వెతక నా హృదయ పలకమున నీవాయే. కనులు తెరచినా నీవాయే, కనులు మూసినా నీవే నాయే. మానవుడు సౌందర్య రసపిపాసి, చక్కని రసాన్వేషి. నవరసాలలో పరమాత్మ విరాద్రూపాన్ని చూడాలనే తపన, ఆశ, ఆకాంక్ష, తెలియని అన్వేషణ అన్నీ ఉన్నవాడు. ఇది భగవద్దత్తం. ఆ అన్వేషణలో, ఆ రసాస్వాదనలో అనంతమైన అనుభూతులకు లోనై ఒక అద్వితీయ అమరానందం పొందుతాడు. దానిని 10 మందికి పంచాలి అనే తృష్ణతో నిరంతరం ఏదో ఒక నవ్యత కోసం సాధన చేస్తుంటాడు. దీనికి లలిత కళలను ఆలంబనం చేసుకుంటాడు. దీనినే ఉపనిషత్తులు ఆనందం బ్రహ్మేతి సృజనాత్, ఆనందమే బ్రహ్మ అన్నాయి. అరిస్టాటిల్ ఆనందమే జీవిత పరమావధి అని స్వల్పంగా ముగించాడు. పైన చెప్పిన వివరణలు ఈ పాటకు 100% వర్తిస్తాయి. ఘంటసాల స్వరకల్పనలో, పింగళి సుఖపాళి నుండి వచ్చిన పదాలలో చివరగా సుశీల గొంతులో ప్రభవించిన అనుభూతుల ఆనంద పరాకాష్ఠగా ఈ పాటను ప్రస్తావించవచ్చు. చెవులకు వినిపించని అతి సున్నిత నాదాలు, నిత్యం వినిపించిన ఏదో నూతనత్వాన్ని పొందిన పదాలు, ద్వాదశ భైరవిగా పేరొందిన సింధు భైరవి రాగ సుస్వర విన్యాసాలు అన్నీ కలిసిన పాట ఇది. సాగి ప్రస్తావనలోనే సుశీల గాత్రం లలితంగా, సన్నగా వీచే తెమ్మెరలను పోలి ఉంటుంది. సాగి పూర్తవగానే తెలియని ఆనందం చెవులకు తాకి హృదయాన్ని మీటి, అర్ధనిమీలిత నేత్రాలతో ఆనందం ఆకాశంలా విస్తరించి మనసు కుదుటపడి తెలియని భావనలు కలుగుతాయి. తెలియని మౌనం ఆవరిస్తుంది. ఆ విధంగా పాటంతా హృదయాన్ని కదిలించి, కన్ను తెరిస్తే ఉలికిపాటుతో మరలా హృదయాన్ని పలుకరిస్తే అందులోనూ ఆనందమే. అదొక వింత సవ్వడి. ఆ గాత్రం ఒక వరవడి, సుస్వరాల ప్రాకారాల గుడి. అందులో ప్రతిదీ సుస్వరనాదమే, మాధుర్యమే. కవి భావనలు, స్వరకర్తల ప్రతిస్పందన, గాయకురాలి ప్రతిభ అన్నీ ఒక తురీయానంద సమాధి స్థితిని పొందుతాయి. అవన్నీ మరలా శ్రోతలు పొందటం అంటే మాటరాని మౌనంగా మరలా విని ఆ ఆనంద బ్రహ్మను కళ్ళెదుట మనసులో ఆవిష్కరించుకోవడమే. ఎంత చెప్పినా చివరిగా ఇవన్నీ మానస నేత్రానికి మాత్రమే దర్శనమిచ్చే అద్భుత విషయాలు. వెండి తెరపై జమున కనువిందు చేశారు ఈ పాటలు. విన్నారుగా, ఈ 1962వ సంవత్సరంలో విడుదలైన గుండమ్మ కథ చిత్రంలోని 'కనులు తెరిచినా నీవాయే, నే కనులు మూసినా నీవాయే' అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.